బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడే తెలంగాణలో అధికారమే లక్ష్యం. అందులో భాగంగానే ఈ నెలన 10న మోదీ ప్రోగ్రాం. మోదీ ఇక్కడికి వస్తున్నాడట. మరి మోదీ వస్తే మోదీ సమక్షంలో ఏమైనా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? కొంతమంది ఎవరైనా నాయకులు ఒక విషయం ఒక విషయం చెప్తా సజ్జన్. ఈ మందిపల్లిల కాడ మంగళారతి వార్తలు చూడు, దాన్ని ఏమంటారు వాళ్ళను అంటే అవకాశవాదులు. ఏదో ఎప్పుడు ఎక్కడైనా సంతోషం వస్తే వీళ్ళు జబ్బలు దరుచుకొని డాన్స్ చేస్తూ ఉంటారు బ్యాండ్ కొట్టుకొని. మరి తెలంగాణలో వాస్తవానికి బీఆర్ఎస్ పోయిన తర్వాత మంచి అవకాశం ఉండే. ఏం చేసిరు వీళ్ళు అంటే వీళ్ళకి లేదు కదా నాయకుడే. అసలు ఈ తెలంగాణలో బీజేపీ సరి అయిన బీజేపీ నాయకుని ఒక పేరు చెప్పండి. ఓ నలుగురు ఉంటారు, ఆ నలుగురు 4 దిక్కులో గుంజుతా ఉంటారు ఎప్పుడు దాన్ని. రామచంద్రరావు, అవును, కిషన్ రెడ్డి, లక్ష్మణు, అరవింద్, బండి సంజయ్, ఈటల ఈ 6 అయితే జర కొంచెం మషూర్ ఉన్నారు కానీ వీళ్ళకు సఖ్యత లేదు. వీళ్ళు తుమ్కిత్తా అంటే మైకిత్తా అంటే తుమ్కిత్తా అన్నాక ఆడుకుంటారు ఎప్పుడు. ఇంకొకటి విషయం చెప్పన్నా, వీళ్ళ అధికారాన్ని కేంద్రంలో అధికారం ఉంటే ఇప్పుడు సీట్ కొంచెం పదవులు ఇచ్చిర్రు, ఆ పదవులను అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకైతే ఏం లేదు, బట్టలు మాయొద్దు, చెమట చుక్క రావద్దు. ఆ ఏసీ కార్లకి వెళ్ళి ఇప్పుడు ఉన్న మంత్రులు డైరెక్ట్ చెప్తాను నేను, ఉన్న మంత్రులు మా తెలంగాణ బీజేపీ కార్యకర్తలు తెలంగాణ బీజేపీ నాయకుల భుజాల మీద ఊరేగుతా ఉన్నారు గత 20 సంవత్సరాల నుంచి. కనీసానికి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పన్నా, అసలు తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తామని వాళ్ళ ఆలోచన ఎప్పుడో మర్చిపోయారు. నాకు కేంద్రం పదవి ఇచ్చింది, నేను బీజేపీ పార్టీలో ఉన్నా, నాకు అధికారం నాకు ఇప్పుడు ఈ పదవి వాళ్ళతోనే వచ్చింది అనుకుంటారు. కానీ నువ్వు తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తా ఉన్నావు, తెలంగాణ నాయకుని నువ్వు, తెలంగాణ ప్రజల బుధాల మీద నుంచి నేను ఎక్కి కూర్చున్న అధికారం వాళ్ళు ఇచ్చింది అని మర్చిపోయింది ఆయన. మళ్ళీ వాళ్ళే వస్తారు. ఏం లేదు, ఆ నాయకునికి అసలు సెంట్రల్ మినిస్టర్ ఎందుకు ఇచ్చిర్రు అసలు నిజంగా చెప్పన్నా. అసలు ఈ కేంద్రానికి బుద్ధి ఉండాలి అసలు నాయకునికి ఇచ్చినందుకు. నిజంగా నువ్వు ఇచ్చే సెంట్రల్ మినిస్టర్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక్క సభ మీటింగ్ పెట్టినావా, ప్రజలకు పోయినావా, ఏ జిల్లాల వారిగా నువ్వు సమీక్షలు చేస్తా ఉన్నావా? ఈ పార్టీని బలోపేతం చేయాలి కదా, బాధ్యత ఉంది కదా. నువ్వు అధికారం అనుభవించినప్పుడు, పదవి అనుభవించినప్పుడు మరి పార్టీ పరిస్థితుల కోసం కృషి చేయాలి కదా. అవును, మరి ఇప్పుడు పార్టీ కన్నతల్లి లాంటిది. అవును, మరి కన్న తల్లికి సేవ చేస్తున్నారు అంటే సేవ చేస్తలేరు. మనం పార్టీకి సేవ చేయాలి కదా, బలోపేతం చేయాలి. ఈ తెలంగాణను బీజేపీ బలోపేతం నువ్వు ఏం పని చేసినావో చెప్పు. ఇప్పుడు బీజేపీలో ఎట్లుంటుంది అంటే సిస్టమ్, నువ్వు ఎంత పెద్ద సీనియర్ నాయకుడు అనగా బయట పార్టీలో, అవును, నువ్వు వీళ్ళకి వచ్చినావు అనుకో, నీ బెంచ్ ఏడు ఉంటుంది, లాస్ట్లోనే ఉంటుంది. అవును, నువ్వు ఎమ్మెల్యే ఎంపీగా ఈడ ఓన్లీ ఈయనకు సంబంధం లేదు. ఈయన అవును సర్పంచ్ కూడా పోటీ చేయకున్నా గానీ ఈయననే ముందర ఉంటాడు. సీనియర్ ఒక విషయం చెప్పాలి, ఒక విషయం చెప్పాలి సజ్జ, ఈ ప్రజలకు తెలవాలి వాస్తవానికి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం ఏమైనా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఎంతనన్నా ఇచ్చేస్తుంది. ఇక నీకు బీజేపీ గురించి చెప్పన్నా, బీజేపీ కార్యకర్తలు ఇలా మీటింగ్ ఉన్నది, సార్ దగ్గరికి పోవాలి, మనం పోవాలంటే 7:30 బాబు అని ఆ లీడర్ ఫోన్ చేస్తారు కార్యకర్తకు. సార్ ఇక్కడ రోడ్ మీద టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తున్నా అంటే, టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తుందా, అరే ఇంకో 2 టిఫిన్ సెంటర్ ఇంకో 2 పార్సల్ కట్టు క్రమశక్తులు, ఎందుకంటే వాడు పుంజాన్ని తినొస్తాను. అంటే కార్యకర్తల భుజాల మీద కార్యకర్తల మీదనే బతుకుతారు. నీకు ఒక విషయం చెప్పన్నా, నిజంగా ఈ తెలంగాణలో కానీ చాలా రాష్ట్రాల్లో కానీ కార్యకర్తలు బలంగా ఉండేది బీజేపీలో ఉంటారు, కానీ ఓటర్లు లేరు కదా, మలుసుకోలేదు, నాయకులు అట్లా తయారు చేసుకోలేదు. నాయకులు ఫెయిల్యూర్, బీజేపీ నాయకులు ఫెయిల్యూర్. కార్యకర్తలు బలమైన ఒక జవాన్ లాగా, ఒక సిపాయి లాగా ఉంటారు. వాళ్ళు దేనికైనా సిద్ధం, కరుడు కట్టిన కార్యకర్తలు ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు దాదాపు మనసిరిగి మారుతున్నారు. మరి అంతే, ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఏజ్ దాటిపోయి ముసలి అయితే ఇప్పుడు మన మల్లారెడ్డి ఉన్నాడు, మన పాత మినిస్టర్ మల్లారెడ్డి కూడా ఇప్పుడు అంటి ముట్టనట్టు తిరుగుతుండు బీఆర్ఎస్తోని. ఇప్పుడు రేపు మరి 10న మోదీ వస్తే మోదీని కలిసే అవకాశాలు ఉన్నాయట. మరి కలిస్తే టక్మని కండువ కప్పుకుంటాడా, చేతులకి వెళ్ళి. ఒక విషయం చెప్పన్నా, ఇదే బీజేపీ మల్లారెడ్డి కుటుంబం వస్తే వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ అల్లుడు మల్లారెడ్డి, ఆయనకు నిజంగా పార్టీ అప్పచెప్తే నా దగ్గర సుమారు 30,000 నుంచి 40,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి మల్లారెడ్డికా. ఉంటాయి. రోజు 5-6 కోట్ల ఇన్కమే ఉంటుంది ఆయనకు ఒక రోజు ఎక్కువనే ఉండొచ్చు. మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అయితే ఏముంటుంది అంటే ఆయనకి ఏముంది, ఒక 1000 కోట్లు 2,000 కోట్లు అంటే దగ్గర ఒక 2-3 నెలలు సంపాదించినంత కాదు. రాష్ట్రం ఎలక్షన్లో మొత్తం ఖర్చు పెట్టి పార్టీని అధికారంలో తీసుకొచ్చే సత్తా మల్లారెడ్డికి మాత్రమే ఉన్నది. ఎవ్వరు పిలిపించేటోళ్ళు కాదు. నేను చెప్తాను కదా, టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తున్నా అంటే నాకు కూడా 1 పర్సెంట్ కట్టారా, నేను కూడా తినలేదని చెప్తారు. ఇక నాయకులు కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి బీజేపీ నాయకులది. అది ఎవరికి అన్నం పెట్టేది, ఛాయ్ తప్పేయలేదు. వాడు ముందర కారు పోతుంటే ఇప్పుడు బైక్ వేసుకుని వెనక రావాలి. ఎన్ని రోజులు వస్తారు, 25-30 ఏళ్ళు వస్తారు. కానీ మల్లారెడ్డి అంత సాహసం చేస్తాడా? మరి ఇప్పుడు సాహసం కాదు, రాజకీయం. ఇప్పుడు జరిగేది నెక్స్ట్ మన తెలంగాణలో అది జరిగితే మాత్రమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. లేకపోతే మాత్రం అధికారంలోకి ఇంక 20 ఏళ్ళైనా రాదు. ఇక ఇసొంటలో పొద్దుగల పొట్టు పెట్టుకొని, ఇక చేతికి 2 దారాలు కట్టుకొని, మెడలో జంత్రం వేసుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు కదా. 20 ఏళ్ళ అధికారం అనుభవిస్తారు కదా. ఢిల్లీలో ఊరేగుతారు కదా తెలంగాణ పేరు చెప్పుకొని. సికింద్రాబాద్ లో ఒక విషయం చెప్తా,
దత్తాత్రేయ మన ఇంతకుముందు దత్తాత్రేయ బండారు దత్తాత్రేయ గారు ఉండే ఎంపీగా చేసిండు. ఆయన ఏ పరుగు పందంలో పోటీంచలేదు, ఉలకపోయిన పథకం తెచ్చిన ఆయనకు ఓటేయలే, ఇక ఈయన ఏదో చేస్తాడని బీజేపీ పార్టీలో బీజేపీలో ఉన్నాడు సీనియర్ కార్యకర్త అని ఓటేసారు. ఇక ఈయన రాగానే సిపాయి కత్తి పట్టుకుని మొత్తం తలవారు తిప్తే సికింద్రాబాద్ అంతా ఓటేయలే, మమ్మల్ని కాపాడుతాడని. వాస్తవం ఇది. ప్రజలు అనుకుంటున్నా, నేను ప్రజలు చెప్పిన విషయమే చెప్తున్నా. ఇక ఇప్పుడు వచ్చినాయి ఉన్నాడు కదా, ఈ మొగాయన చూసి ఈయన పేద పీరియలు ఎత్తాడని కొట్లాడు ఎక్కడిది కారు దిగి ఇట్లా డోర్ తీసి చెప్తా సుక్క రాకముందే మళ్ళీ కారు ఎక్కుతాడు. గీరతో పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో తెలంగాణలో బీజేపీ అనేది అది కష్టంతో కూడుకున్న వీళ్ళు ఉన్న రోజులు రాదు. మరి రాజా సింగ్ ని ఎందుకు దూరం పెడుతున్నారు? ఆయన ఉన్నట్టు మాట్లాడతారు కదా. రాజా సింగ్ ఇంటెన్షన్ ఎట్లుంటది, ఇప్పుడు ఉన్న బీజేపీ ఇంటెన్షన్? ఆయన కార్లు ఎక్కింది తక్కువ ఉంటది, ఇంటికాంచెల్లి రోడ్డు మీదకి వచ్చేదాకానే కారు ఉంటాడు, తర్వాత మొత్తం కింద ప్రజలను ఉంటాడు ఆయన. నువ్వు ఎప్పుడైనా చూడు, నువ్వు అంత కార్లో కూర్చున్నట్టు ప్రజలు 5 ఆగంగానే కారు దిగుతాడు. ఆయన ఇంతకుముందు ఒక వీడియో చూపించిన, ఇప్పుడు ఎంతసేపటికి మంది బరాత్లో పోయి డ్యాన్స్ చేస్తారు, మా మంది పెళ్లిలో డ్యాన్స్ చేయడమేనా? మన దగ్గర మరి మన పెళ్లిళ్ళు మనం చేసుకొని మన ఫంక్షన్లలో మనం డ్యాన్స్ చేసుకోకూడదా? ఆయన ఉద్దేశం ఏంటంటే వేరే రాష్ట్రాలలో బీజేపీ గెలిస్తే నువ్వు తెలంగాణలో బ్యాండ్ కొట్టుకొని పటాకులు కాల్చి మీరు కండోలు చేసుకొని తిరుగుతారా, లేకపోతే ఇక్కడ కూడా మనం కష్టపడి కార్యకర్తలము నాయకులు అందరూ కష్టపడి తెలంగాణలోకి అధికారం తెద్దామన్న ఉద్దేశంతో మాట్లాడాడు. వాస్తవం మాట్లాడి ఆయన. ఇప్పుడు నిజంగా కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా అదే ఆలోచిస్తారు. 30 ఏళ్ల సంది ఈ పార్టీ జెండా మోస్తున్నాం, గెలిస్తే ఇక్కడ డాన్స్ చేస్తారు, మరి ఇక్కడ గెలిచినట్టే ఫీల్ అవుతారు. వీళ్ళకి నిజంగా మంది పిల్లలు కూడా మంగళవారం ఇదే వీళ్ళకి ఇదే పనిగా వీళ్ళకు ఈ కార్యకర్తలు కూడా విసిగిపోయారు. ఈ ఫస్ట్ గ్రేడ్ నాయకులు అట్నే ఉంటారు, సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అంటే ఈ జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కూడా ఇదే కథ. ఇక రూపాయి ఖర్చు పెట్టలేదు. బీజేపీలో ఉన్న వాళ్ళు పిల్లికి బిచ్చం పెట్టారు. నేను చెప్తే టిఫిన్ సెంటర్ కాడ నేను టిఫిన్ చేస్తానంటే నాకు ఒకటి కట్టకరాలని చెప్తాడు నాయకుడు. పార్టీ ముందర పడుతుంది, కష్టం ఇట్లా.